ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో మరొక అంశంతో మీ ముందుకు రావటానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథము చదువుకొని దిన అంశమును మనము ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము వచనము 1 నేను చదువుతాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అలాగే ప్రియులారా, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 వచనాన్ని నేను చదువుతాను. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇదిగో తండ్రి, మరొక నూతనమైన ఒక అంశముతో ప్రభా నీ సన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా, ఈ సమయంలో మీరు మా మధ్యకు రండి. ఈ లేఖనము ద్వారా నాయన ఈ గడియకు మీరు మాకు ఇచ్చిన వర్తమానమును మేము అర్థం చేసుకోవటానికి ప్రభా మా కొరకు నీ యొక్క నక్షత్ర వర్తమానికుని పంపి ఈ గడియ మర్మములన్నిటినీ కూడా మాకు ఈ గడియలో బయలుపరిచారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభా మిమ్మలను రంగం మీదకి ఆహ్వానిస్తూ అల్పుడను అయోగ్యుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటికి కేవలం ఒక బోరగా నన్ను నాయన వాడుకొని తద్వారా నీ నామమునకే అధిక మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతంలో ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటి అనేటటువంటి విషయాల్లో కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారి ఆ యొక్క జీవితంలో ఆయన చేసిన, లేకపోతే దేవుడు ఆయన ఎడల చేసిన కార్యాలను గూర్చి ఆ యొక్క పర్వతాలలో ఆ యొక్క అనుభవాలను గూర్చి మనము ధ్యానం చేశాం. పిల్లరా, ఎందుకు మీరు ఇవన్నీ చెప్తున్నారు అని అనేకులు ప్రశ్నించవచ్చండి. అయితే ఈ గడియకు లేక ఈ చివరి గడియకు ఒక వర్తమానికుడు ఉన్నాడని, ఒక ప్రవక్త ఉన్నాడని లోకము గ్రహించాల. లోకమంతటికి అది తెలియకపోవచ్చు, కానీ ఎవరి కొరకైతే దేవుడు దానిని నిర్ణయించాడో వారికి అది తెలియపరచబడాలనేదే నా ప్రధాన కోరిక అయి ఉన్నది. ఎందుకంటే దేవుడు వాటిని ఎవరికి బయలుపరచాలని ముందుగా నిర్ణయిస్తాడో వారికే బయలుపరుస్తాడు. అయితే విషయం ఏంటంటే, దానికోసం నిర్ణయింపబడిన వారు అనేకమైనటువంటి ప్రజల యొక్క గుంపులలో ఉంటారు. వారు గ్రూప్స్లో ఉంటారు. కాబట్టి ఆ యొక్క సంఘ శాఖలలోనూ ఉంటారు, లోకంలోనూ ఉంటారు. అయితే ఈ వర్తమానము ఎప్పుడైతే ఒక నిర్ణయింపబడినటువంటి మార్గములో పరిశుద్ధాత్మ దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరి కోసము ముందుగా నిర్ణయించాడో వారి యొద్దకు గనుక దాన్ని చేర్చినట్లయితే నా ఈ ప్రయాసకు ప్రతిఫలము ఉంటుందని నేను ప్రభువు పేరిట నమ్ముచూ ఉన్నాను. కాబట్టి ఈ దినము మనము ధ్యానించబోయేటటువంటి అంశము ఆ యొక్క సన్సెట్ పర్వతం మీద ప్రవక్త చూసినటువంటి, లేక లోకానికి కూడా దేవుడు బయలుపరిచాడు దాన్ని. కాబట్టి
దాని యొక్క విశేషతలు, అసలు ఎందుకు ఆ మేఘస్తంభం అక్కడికి దిగి వచ్చింది, దానిలోనికి కొనిపోబడినటువంటి ఈ ప్రవక్త, ఈ దీన ప్రవక్త ఆ సర్వసత్యములను ఎరిగి ఆ 7 ముద్రల మర్మమును మన మధ్యకు తీసుకొని రావటం జరిగిందని ఎవ్వరూ నమ్మకపోయినా, అనేకులు దాన్ని హేళన చేసిన, దానిని నమ్మటానికి ముందుగా దేవుడు ఎవరి హృదయాలలో ఆ విల్లింగ్, ఆ యొక్క నిశ్చయత ఇస్తాడో వారు మాత్రం ఖచ్చితంగా దాన్ని నమ్ముతారు. ఇక్కడ ఒక వ్యక్తిని గొప్ప చేయటానికి నేను ఇది బోధించటం లేదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఎంతో చక్కగా వాక్యాలను స్పష్టంగా మరి అర్థమగు రీతిలో మీరు బోధిస్తున్నారు, కానీ ఈ మధ్య కాలంలో ఎవరో ఒక వ్యక్తిని గూర్చి గొప్పగా హైలైట్ చేస్తున్నారు అని నన్ను కొంతమంది కామెంట్స్లో మరి నన్ను గూర్చి అంటూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయా వ్యక్తులే మనకు కనబడతా ఉన్నారు. ఆ వ్యక్తుల ద్వారా దేవుడు చేసిన కార్యాలు, ఇది దేవుని మాట అని మనం నమ్ముచూ ఉన్నాం. కాబట్టి ఈ కడవరి దినాలలో మనము నమ్మలేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగించి ఉన్నాడు. అది నేను చెప్పట్లేదు, కానీ పౌలు గారే స్పష్టంగా తన పత్రికలలో రాశాడు. కాబట్టి ప్రియులారా, దీనిని గ్రహించటానికి పరిశుద్ధాత్మ మీ మనోనేత్రాలను తెరిచినట్లయితే ఇందులోని సత్యాన్ని మీరు చక్కగా మరి ఎరుగగలుగుతారు. కాబట్టి ఆ యొక్క అంశము అతీతమైన మేఘం, దానిని గూర్చి మరి భక్తులు ప్రవక్త యొక్క జీవితంలో జరిగిన ఆ సంఘటనలను ఆయన ఒకేసారి ఏకధాటిగా బోధించలేదండి. ఆయా మెసేజ్లో అనేకమైన ఆ యొక్క ఒక్కొక్క విషయాన్ని ఆయన బయలుపరుస్తూ వస్తే వాటిని సమగ్రంగా కొందరు పూనుకొని ఒక చోట దాన్ని నిక్షిప్తం చేశారు. కాబట్టి వారు కూర్చారు, ఒక చోటికి కూర్చారు. కూర్చున్నప్పుడు ఆ భావన, ఈ కాలంలో దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే, ఇప్పుడు దాన్ని స్పష్టంగా ఒక చోట మనం నిలిచి చదివి లేక విని గ్రహించటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ కీర్తనల గ్రంథంలో మనం చూసాము, భూమి మీద జరిగే ప్రతి కార్యాలు ముందుగా ఆకాశంలో కనబడుతూ ఉన్నట్లుగా చూసాం. ఇంకా నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన 10వ అధ్యాయంలో ఒక బలిష్ఠుడైన దూతను మనం చూస్తున్నాము. అతని గూర్చి అక్కడ వ్రాయబడినది ఏంటంటే, అతడు ఒక మేఘమును ధరించుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి సూచన దేవుడు ఆకాశంలో చూపిస్తున్నాడు. ఆయన మహిమను అది వివరిస్తూ ఉన్నది. ఈ సైన్స్ లేకపోతే ఈ సూచన దేనికి సాదృశ్యం అంటే, ఆయన తన కార్యమును వెల్లడి చేసినప్పుడు ఒక రుజువు ఆయన చూపించేటటువంటి స్థితియే ఈ సూచనలు అయి ఉన్నాయి. కాబట్టి సాతానుగాడు కూడా సూచనలు చేస్తాడు. ఆ సూచనలు వేరు. అవి మనల్ని ఏంటంటే వాక్యములో నుండి తప్పించటానికి. సాతాను కూడా తానే వెలుగుదూత వేషములో వచ్చి మోసపరుస్తాడని పౌలు గారు తేటగా రాశాడు. వాడు నిజమైన దూత కాదు, కానీ అంటే దూతయే తన ప్రభావమును కోల్పోయినవాడు. అయితే తాను వెలుగును కోల్పోయాడు, కానీ
ఆ వెలుగును భ్రమలో మనకు చూపించడానికి వస్తాడు వాడు. కాబట్టి అక్కడ ఏమని అంటున్నాడు, సాతాను మరి ఆ వెలుగును, అంటే అసలైన వెలుగు కాదు, అసలు వెలుగు అంటే ఏంటండి? వాక్యమే, దేవుని వాక్యమే మనకు వెలుగై ఉన్నది. ఇప్పుడు వెలుగుదూత వేషం వేయటం అంటే తాను కూడా నీతి పరిచారకుని వేషం వేస్తాడు. అది అక్కడ తేడా. మీకు కనపడే రీతిలో వాడు అలాగనే భ్రమపరుస్తాడని కాదు. అక్కడ వాడు చేసే పని ఏంటంటే దేవుని వాక్యమే వెలుగు. ఇప్పుడు వాక్యములాగా అంటే సులువుగా మోసపుచ్చేటటువంటి స్థితిని వాడు తీసుకొస్తాడు. అది అక్కడ. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని మన భౌతిక నేత్రాలకు అలా కనబడతాడు, అలా చేస్తాడని కాదు. దయచేసి గమనించాలి. కాబట్టి మళ్ళా పౌలు గారు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, పరలోకము నుండి ఒక దూత దిగి వచ్చి మేము బోధించినది కాక, దయచేసి గమనించండి, వేరొకటి బోధించినట్లయితే, అంటే అపోస్తుల బోధ కాక, రుజువు చేయబడిన బోధ కాక వేరొకటి తీసుకొని వస్తే, లేక మేమే మరలా మీకు చెప్పినట్లయితే మీరు నమ్మొద్దు అన్నాడండి. ఎందుకంటే ఒక క్లారిఫికేషన్ ఇచ్చేశాడు. ఏ విషయమైనా కూడా లేఖనానికి విరుద్ధముగా ఉన్నట్లయితే, అది లేఖనముతో సింక్ కాకపోయినట్లయితే అది ఒక మోసం, అది ఖచ్చితంగా ఫ్రాడ్. కానీ లేఖనము దానిని రుజువు చేసినట్లయితే మనం ఖచ్చితంగా నమ్మి తీరవలసినదే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, మరి ఈ గడియకు దేవుడు పంపినటువంటి ఈ ప్రవక్త లేఖనముల ప్రకారము చూడగా ఒక రుజువు చేయబడిన ప్రవక్తగా ఉన్నాడు. చాలామంది ఏమంటున్నారంటే, ప్రభువు ముందే చెప్పాడు కదా, లేఖనంలో ముందే రాయించాడు కదా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారని. అనేకులు అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. నిజమే, ఈ అబద్ధికులు బోళ్ళంతమంది ఉన్నారు, కానీ సత్యవంతులు లేకపోలేదు. పౌలు గారు చెప్పినట్టుగానే 5 రకాల పరిచర్యలు గురించి మనం చూస్తే అందులో కూడా ప్రవక్తలను గురించి మాట్లాడటం జరిగింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ప్రవక్త ఉన్నాడు, వాక్యం చేత రుజువు చేయబడి ఉన్నాడు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఏలియా ఒక్కడే వాక్యం పక్షాన నిలబడితే అదే దినాలలో, అనగా ఏలియా దినాలలో 450 మంది మరి ఇతర ప్రవక్తలను మనం చూడగలం. అలాగే సిద్కియా, మికాయా సందర్భంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక అబద్ధ ప్రవక్త యొక్క లీడర్షిప్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కానీ దేవుని చేత ఎన్నిక చేయబడిన యథార్థ ప్రవక్త కూడా అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన సందర్భం అది కాదు. కానీ ఒకవేళ దేవుని యొక్క అనాది సంకల్పంలో దీనిని గ్రహించటానికి విశ్వాసమును దేవుడు ముందుగా మీకు ఇవ్వటానికి ఇష్టపడి ఉన్నట్లయితే ఈ వాక్యము మీ కళ్ళు ఖచ్చితంగా తెరిపిస్తుంది, నేను చెప్పే ఈ సందర్భం అని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఓకే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి యొక్క అతీతమైన మేఘాన్ని గూర్చి ఆ సన్సెట్ పర్వతం మీద మరి ఆ ప్రవక్తను దర్శించి, లేకపోతే అతీత మేఘము కమ్ముకున్న తర్వాత అది బాహ్యముగా కూడా ప్రచురితమైంది. గమనించారా? కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు నేను మీ ముందుకు తేవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేక మేఘాన్ని గూర్చి మరి ప్రవక్త తన ప్రసంగాలలో పలుమార్లు చెప్పాడు. దాని వివరణ కొంచెం నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను.
అది చాలా ప్రాముఖ్యమైన విషయము. 1963 సంవత్సరము ఫిబ్రవరి నెల 28వ తేదీన అరిజోనా రాష్ట్రం ఫ్లాగ్స్టాఫ్ ఉత్తర దిక్కున లేక దానికి దిగువ ఉన్న ఫ్రీస్కాట్ ఫీనిక్స్ విన్ఫ్లో నడుమ ఒక మేఘము కనబడింది. దయచేసి గమనించాలి. అది భూమికి ఇంచుమించుగా 26 మైళ్ళ ఎత్తులోనూ, అంటే మరి ఇచ్చినటువంటి ఆ యొక్క మైల్స్ లేకుంటే ఆ కొలతలో మరి అంత గొప్ప మేఘము ఉండుట సైన్స్కి అది విపరీతమైన కార్యమే. అలాగే అది 30 మైళ్ళ చుట్టుకొలతతో 30 మైళ్ళ దూరం వరకు అది మరి కనబడతా ఉన్నది. ఆ చుట్టుకొలత కలిగిన ఆ మేఘము మరి ఒక వింతగా అనిపించింది సైంటిస్టులకి. ఎందుచేతనంటే సాధారణ మేఘాలు భూమికి కేవలం 5 నుండి 6 మైళ్ళ దూరంలో మాత్రమే లేకుంటే ఎత్తులో మాత్రమే కనబడతాయి. కానీ ఇది భూమికి 26 మైల్స్ అంటే 26 మైళ్ళ ఎత్తులో, అంటే కిలోమీటర్స్గా వేసుకుంటే ఇంకా చాలా హైట్లో ఉంటాయి ఆ లెక్క. అంటే కిలోమీటర్స్లోకి మనం వస్తే దాని సంఖ్య పెరుగుతుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ దయచేసి మనం గమనిస్తే ఇది సాయంకాలం మందు కనబడింది, ఈవినింగ్ టైం. ఇది ఇంచుమించు ½ అన్ అవర్ ఉందంట, అరగంట సేపు ఉందంటండి. కావున అమెరికాలో మనకందరికీ తెలిసిన నాసా అంతరిక్ష పరిశోధన చేసేవాళ్ళు. కాబట్టి ఈ శాస్త్రజ్ఞులు దీనిని కనిపెట్టి ఫోటోలు తీశారండి. ఇప్పుడు ఈ మేఘము ఆ సైన్స్ లేకపోతే ఆ సైంటిఫిక్ దాన్ని ఏమంటారు, విజ్ఞానపరమైనటువంటి రుజువు కోసం ఆ సైంటిస్టుల యొక్క కంట్లో పడిందండి. విన్నారా? అయితే ప్రియులరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రవక్త పలుమార్లు చెప్పిన సందర్భాల్లో ఆ మేఘములలోనికి నేను కొనిపోబడ్డాను అని. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు కూడా 2 కొరింథీ 12 అధ్యాయంలో మనం చూస్తే నేను కొనిపోబడ్డాను, పరదైసులోనికి కొనిపోబడ్డాను అని చెప్పాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు అక్కడ, ఇక మనుషులు పలకలేని గొప్ప సంగతులు నేను చూశాను, కానీ అతడికి ఆ సమయం రాలేదు, అతడు చెప్పటానికి అవకాశం లేదు. అయితే ప్రకటన గ్రంథము 10:7 ప్రకారము ఈ 7వ సంఘకాల దూతగా ఈ 7th ఏంజెల్ యొక్క పరిచర్యలో మర్మములన్నీ కూడా సమాప్తం అవ్వాలి. కాబట్టి దేవుడు ఆయనకు దానిని బయలుపరిచాడు కనుక ఆ 7 ముద్రలలో, ప్రైజ్ ద లార్డ్, దానిని స్పష్టముగా ప్రవక్త బోధించగలిగాడండి. ఆమెన్. ఆ మర్మమును బోధించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మరి 1963 ఫిబ్రవరి 28న ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రియులారా, మరి ఆ యొక్క విషయము ఆ మ్యాగజైన్స్లో మళ్ళా పడటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏప్రిల్ 19న అదే సంవత్సరం దానిని సైన్స్ మ్యాగజైన్లో ప్రచురించారండి. దానిని వారు ఏమన్నారంటే ఒక అతీత మేఘమని దాన్ని మరి మే 17వ తేదీన లైఫ్ మ్యాగజైన్లో దాన్ని ప్రచురించడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇంకా చూస్తే జూన్లో దాన్ని ప్రచురించిన వెదర్ వైజ్ మ్యాగజైన్ని కూడా దేవుడు దానికి సాక్ష్యంగా పెట్టాడు.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి మనం గమనించినట్లయితే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఆ రూపాంతర కొండ మీద ఒక మేఘము వచ్చి వారిని కమ్మినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చదివించడానికి సమయం లేదు, దాన్ని క్లుప్తంగా నేను చెప్పడానికి ఆశపడుతున్నాను కనుక దయచేసి గమనించాలి. కాబట్టి ఈ రీతిగా ఒకానొక దినమున ఆ సన్సెట్ పర్వతం మీద జరిగిన దానిని దేవుడు మరలా రుజువుపరచడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి జీన్ నార్మన్, ఫ్రెడ్ సాద్మన్ను దేవుడు అక్కడ సాక్షులుగా పెట్టాడు ఆ సంఘటనకి. ప్రవక్త ఒక్కడే కనుక చూసి ఇది జరిగింది అని అంటే, ఒకవేళ ఆయన ఏదో చెప్పటానికి మనకు ప్రయత్నిస్తున్నాడు, అది రైటో రాంగో మనకెందుకు అనుకోవచ్చు. కానీ 2-3 సాక్షులు అక్కడ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక కార్యాన్ని రహస్యంగా ఉంచిన కాలంలో ఉంచుతాడు, కానీ దాన్ని బట్టబయలు చేసేటటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని బయలుపరుస్తాడు. ఇజ్రాయేలీయులతో దేవుడున్నాడన్న సంగతి రుజువు చేయటానికి మోషే ద్వారా అనేక తెగుళ్లను దేవుడు రప్పించాడు. ఆ తర్వాత ఆ చుట్టుప్రక్కల దేశాల వారు, ఇదిగో ఇజ్రాయేలు సమాజము దేవుని ద్వారా ఐగుప్తును విడిచి అరణ్య మార్గమున సాగిపోతుందని ప్రజలకు తెలియపరచటానికి రాత్రి వేళ ఆయన అగ్నిస్తంభములోనో, బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది, పగటి వేళ మేఘస్తంభములోనూ కూడా ఆయన నివాసము తన ప్రజల మధ్య ఉందని బాహ్య ప్రపంచానికి తేటగా దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి తర్వాత కాలంలో 1963 జూన్ 1వ తేదీన టూసాన్లో బ్రదర్ జీన్ నార్మన్ యొక్క కుమార్తె నోర్మా ఆ కుమార్తె నోర్మా చదువు పట్ట పుచ్చుకున్న సందర్భముగా ఏర్పాటు చేసిన చిన్న కూడికలో మే 17వ తారీఖు లైఫ్ మ్యాగజైన్లో ప్రచురితమైన పిరమిడ్ ఆకారంలో ఉన్న వింత మేఘము యొక్క ప్రతిని బ్రదర్ జీన్ నార్మన్ తీసుకొని వచ్చి బ్రెన్హామ్ గారికి దాన్ని చూపించాడండి. ఈ జీన్ నార్మన్ దానిని తన బావమరిది విలాడ్ వీట్స్ ఇంట్లో నుండి తీసుకొని వచ్చాడు. నార్మన్ యొక్క తండ్రి బ్రదర్ బ్రెన్హామ్ దూతలు అక్కడ మాట్లాడుతున్నాడు. బ్రదర్ బ్రెన్హామ్, దూతలు నిన్ను కలుసుకున్న ఆ మేఘమును గూర్చి ప్రచురించిన దీనిని నీవు గమనించావా అని అడిగాడు. బ్రెన్హామ్ ఆ దినము జరిగిన చిన్న కూడికలో మొట్టమొదటిసారిగా ఆ మేఘమును గూర్చి ప్రస్తావించాడంట. కాబట్టి ఈ సన్సెట్ పర్వతం మీద తను కలుసుకున్న మేఘము యొక్క చిత్రంలో ఈ జర్మనీ చిత్రకారుడైనటువంటి హాఫ్మెన్ గీసిన 33 ఏళ్ల ప్రాయంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆయన ముఖము ఏ రీతిగా ఉందో మరి ఆ యొక్క చిత్రమును ఆ మేఘములో ఉంచినప్పుడు, ఆ మేఘము యొక్క చిత్రములో ఉంచినప్పుడు ప్రభు ఆకారం అక్కడ కనబడిందంట. అందులో ఆయన కళ్ళు, నోరు కనబడుచున్నట్లుగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం దయచేసి గమనించినట్లయితే ఇప్పుడు వివాదాస్పదమైన ఈ యొక్క మేఘము యొక్క దర్శనము దయచేసి వినండి. ఇప్పుడు ఆయన మేఘారూఢుడై ఒక న్యాయాధిపతిగా ఆ ప్రజల వైపు చూచుచున్నట్లుగా ఆ యొక్క చిత్రము కనబడతా ఉంది. కాబట్టి అది సూర్యోదయము అనేటటువంటి వర్తమానంలో ఆ విషయాన్ని వివరించడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు నేను ఇక ఆ సన్సెట్ పర్వతం గూర్చి
మిగతా పర్వతాల గూర్చి, అంటే ప్రవక్తకి సంబంధం ఉన్న ఈ పర్వతాలను గూర్చి చెప్పినప్పుడు ఇదంతా కూడా నేను మీకు తెలియచేశాను. అయితే ఈ అతీతమైన మేఘమును గూర్చిన సంగతి ఆ వాక్యము యొక్క వెలుగులో కూడా మనము పరిశీలించి దాన్ని రుజువు చేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ ఉండదండి. కాబట్టి అప్పుడు ఎందుకంటే మనం విగ్రహారాధన చేయట్లే, మేఘాన్ని ఆరాధించట్లే, మేఘారూఢుడైన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం, మన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్. ఎందుకంటే ఇంకా క్లోజ్గా మనం ఉంటున్నాం దేవునికి. ఎందుకు ఆ క్లోజ్గా ఉంటున్నామంటే నిజమే, దేవుడు మన కోసం రానే. ఈరోజు ఎవరు నమ్ముతున్నారండి ర్యాప్చర్ అంటే? ర్యాప్చర్లో కొనిపోబడతామంటే నమ్మలేక చాలామంది ఏమంటున్నారంటే ఆల్రెడీ మనం ర్యాప్చర్లో ఉన్నాం, మిలీనియంలో ఉన్నాం, అట్లున్నాం ఇట్లున్నాం అని ఏంటేంటో చెప్తున్నారు. ఏదో విశ్వాసులను కలవరపరిచే అనేక బోధలు, తారుమారు పరిస్థితుల మధ్య మనం ఉంటున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా లేఖనము ఖచ్చితముగా రుజువు చేయాలి. మరి ఆ లేఖనము కనుక రుజువు చేయకపోతే మరి నమ్మవద్దు అని ప్రవక్తే చెప్పాడు. నేనైనా సరే ఆ లేఖనములో నేను చెప్పేది లేకపోతే దాన్ని మీరు తీసుకోవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత యథార్థముగా ప్రవక్త దాని గురించి చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనకు తెలుసు లేఖనాలలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఈ యొక్క మేఘమును గూర్చి ప్రభువు మాట్లాడిన మాట మనం చూడగలుగుతాం. లూకా సువార్త 21వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనో మహామహిమతోనో మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఆమేన్. కాబట్టి ఆయన మేఘారూఢుడై వచ్చుట మీరు చూతురు. కాబట్టి ఈ మేఘారూఢుడై వచ్చుట అన్నమాట గ్రీకులో పెరౌషియా, మరలా చెప్తున్నా, పెరౌషియా అని అక్కడ అంటారు. దాని అర్థం ప్రత్యక్షమగుట, కనపడుట, అగుపడుట అని అర్థం. కాబట్టి ఎందుకు ఆయన ప్రత్యక్షమవ్వడండి? ఆయన ప్రత్యక్షపరుచుకోకపోతే, తన్ను తాను కనుపరుచుకోకపోతే ఏ రీతిగా మనం రాకడకు సిద్ధపడగలుగుతాం? కాబట్టి లేఖనాలు ఆయన రుజువు చేయటానికి ఆయా సూచనలను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి మరలా ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ 23 నుంచి మనం చూస్తే, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. ఎందుకనంటే అబద్ధపు క్రీస్తులు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం, అభిషేకము అని అర్థం. అబద్ధపు యేసు లేడు, యేసు ఒక్కడే. క్రీస్తులు ఉన్నారు, అభిషిక్తులు అనబడిన వారు ఉన్నారు. అబద్ధపు ప్రవక్తలు అనగా అబద్ధపు ఆత్మలు కలిగిన వారు ఉన్నారు. ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరుస్తారని లేఖనం తేటగా చెప్పింది. అయితే మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు అక్కడ ఏమంటున్నాడు? ఉండును అన్నాడు, అంటే అగపడును. కాబట్టి ఈ రాకడను తేటగా చాలామంది చెప్తున్నట్టుగా బహిరంగ రాకడ అంటే ప్రత్యక్ష రాకడ, పరోక్ష రాకడ అంటే వధువును రహస్యముగా అంటే రహస్య రాకడ, కొనిపోబడేది. అయినను ఆయన ఆకాశములో తన చిహ్నాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి దేవుడు తన లేఖనములో నుండి కాకుండా వేరొకటి ఎన్నడూ మాట్లాడు, ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక మనం చూస్తే పాత నిబంధనలో కూడా ఒక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, దానియేలు గ్రంథంలో అక్కడ అంటున్నాడు 7వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మేఘాన్ని గురించి అక్కడ కూడా మనము చూడగలుగుతాము. ఇక్కడ చూడండి 2వ వచనం నుంచి, దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఆకాశమందు ఆ యొక్క చిహ్నాన్ని దానియేలు కూడా చెప్తా ఉన్నాడండి. కాబట్టి ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనం క్రొత్త నిబంధనలో ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దయచేసి వినండి, మేఘారూఢుడై అనే మాట గుర్తుపెట్టుకోండి. ఒక మేఘము ఆయనను కొనిపోయినట్లుగా మనము చూడగలుగుతామండి. కాబట్టి ప్రియులారా, ఏ రీతిగా ఒక మేఘము అపోస్తుల కార్యాల్లో మనం చూడొచ్చు 1వ అధ్యాయంలో 9 నుంచి, ఒక మేఘము వచ్చి ఆయన తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు ఏ రీతిగా ఆయన పైకి వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడని అక్కడ దూతలు చెప్పడం జరిగింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి అక్కడ జరిగిన ప్రతి సంఘటన మరి లేఖనానికి దగ్గరగా ఉండటం కాదు, సంపూర్ణముగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము యథావిధిగా ఇందాక చదువుకున్నట్టుగా ప్రకటన 10:1 బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. కాబట్టి పాత నిబంధనలో సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మేఘము వచ్చి మరి ఆ యొక్క మందస్సం ఉన్నటువంటి ఆ ఆలయం మీదకి దిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆర్క్లో మరి ఆ మేఘ స్తంభం వచ్చి నిలుచుట పాత నిబంధన లేఖనాల్లో మనం చూస్తాం. యాజకులు కూడా అక్కడ పరిచర్య చేయలేకపోయారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే ఆ కొండల మీద మరి ఆ మేఘ ధూమము దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు గారు కూడా అన్నాడు, ఆ సాక్షులను గురించి ఒక మాట అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అన్నాడు. అంటే క్రీస్తు యేసు యొక్క ఆ సాక్షి, అంటే ఆయన కొరకు యథార్థముగా జీవించిన ఆ సాక్షుల బృందము చూచుటకు ఎలా ఆవరించి ఉన్నదంటే ఒక మేఘములాగా ఆవరించి ఉన్నది. అంటే ఆ మేఘాలలో సంథింగ్ దేవుని యొక్క కార్యము ఒకటి ఉన్నది. ఆమేన్. ఒక మేఘములో అనేక చినుకుల సముదాయము సాంద్ర మేఘములో ఏ రీతిగానైతే ఉండి ఆ యొక్క వర్షమును ఏ రీతిగానైతే కురిపించి, ఎలాగైతే ఎడారిగా ఉన్న భూమి మీద వాగులు వంకలు నింపబడి అది వెళ్ళి జలమయముగా మారుస్తుందో మనం చూడటానికి మేఘాన్నే చూస్తాం, కానీ దాంట్లో వర్షం ఉంది. అయితే ఈ మేఘము ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. అందులో ఒక కార్యం ఉంది. అది కనబడుటకు ఒక మేఘములాగా దిగి వస్తుంది, కానీ అది ఒక వ్యక్తిని కొనిపోయింది. ఆమేన్, ఆమేన్. ప్రవక్త అన్నాడు 7 దూతలు వచ్చారు అన్నాడు. హల్లెలూయా.
ఆ పిరమిడ్ ఆకారంలో వారు నిలవబడి ఉండి ఆ సముదాయంలోనికి ప్రవక్తను తీసుకెళ్ళినట్టుగా చెప్పాడు. అంటే ఆ మేఘముల లోపల అనేక కార్యాలు అక్కడ దాగి ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు చూస్తే దేవుడు మేఘస్తంభంలోనూ ఉన్నాడు, అగ్నిస్తంభంలోనూ ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో పలువురు భక్తులు మేఘమును చూశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి లేపును. కాబట్టి మెస్సియాని గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు శరీరధారిగా యూదులకు మనుష్య కుమారునిగా తను తాను కనపరుచుకున్నాడండి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఒక ప్రవక్తగా ఆయన వారి మధ్య ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు అన్యులకి కూడా తాను దానిని కనపరిచి తీరాలి. ఆమేన్. ఎందుకంటే నన్ను నేను మీకు కనపరుచుకుంటానని ఆయన చెప్పలేదా? కాబట్టి ఆ దినమున లోకం చూడదు కానీ మీరు నన్ను చూస్తారని ఆయన చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరొక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 30వ వచనం. 17:30. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడతాడు. అంటే లోతు దినాలను గూర్చి లేక నోవాహు దినాలను గూర్చి, లోతు దినాలను గూర్చి ఆయన చెప్పి తన రాకడ సూచనలు చెప్పిన తర్వాత అలాగుననే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము అన్నాడు. ఆయన మనుష్య కుమారునిగా ప్రత్యక్షపరుచుకునేటటువంటి దినమున జరుగుద్ది అని. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని నెరవేర్పుగా ఫిబ్రవరి 28న 1963 అరిజోనాలో ప్రత్యక్షమైన ఈ మేఘము ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తే రెండవ రాకడలో ఆయన మనుష్య కుమారుని లేక ఒక ప్రవక్తగా రావలసిన పని లేదు కానీ ఆయన ఆ తీక్షణమైన ఉగ్రత పోయబడేటటువంటి ఆ రోజు వచ్చేటటువంటి గడియలో ఆయన కృపాసింహాసనం వెంటనే తీర్పు సింహాసనంగా మారిపోద్ది. మరొక్కసారి ఆయన ప్రత్యక్షపరచబడాల్సిన పని లేదు కానీ ఆయన ఆ మేఘ స్తంభములో తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనుచూ ఉన్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో మోషేని పిలిచినప్పుడు ఆ మేఘంలో నుంచి మోషేని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యక్షతను గూర్చి లేకపోతే ఆయన తన్ను తాను పరిచయం చేసుకునేటటువంటి మరి విషయాన్ని గూర్చి అనేకులు మరి ఒక దానేమన్నా హాస్యముగా ఎగతాళిగా తీసుకొని వివిధ రకాలుగా మాట్లాడుకోవచ్చండి. గమనించారా? అయినప్పటికీ కూడా దేవుడు కాక తీరడు. కాబట్టి ఇక్కడ వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు అపహాసకులు వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయనని ఎగతాళి చేశారని పేతురు తన పత్రికలో 2వ పత్రికలో రాశాడు. కాబట్టి ఈ సంస్థలు శాఖలు సంపూర్ణతలోనికి వెళ్ళనివ్వు. వారి యొక్క రూల్స్, వారి యొక్క రెగ్యులేషన్స్, వారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క లోకానుసారమైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా సర్వసత్యములోనికి మనల్ని వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ఆచారాలండి. దానిలో నుండి కనుక నీవు సత్యముని ఎరగాలని అంటే అది సాధ్యపడదు. రాకడ అని అంటే ప్రత్యక్షపరచుట, అగపడుట లేక కనబడుట అని అర్థం.
కాబట్టి ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఈ అంత్యకాల వర్తమానములోనే మనకి క్లారిఫై అవుతుందండి, క్లియర్ అవుతుంది. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా మనం చూస్తే 1963 ఫిబ్రవరి 28న ఆయన మేఘారూఢుడై వచ్చునని ఆ యొక్క విజన్, లేకపోతే అక్కడ కనపడినటువంటి ఆ దృశ్యము దాన్ని తేట తెల్లం చేస్తూ ఉందండి. ఆయన అంటే ఆయన రాకడకు ముందుగా కొన్ని సూచనలను ఆయన తన భక్తులకు కనపరుస్తూ ఉన్నాడు. కానీ దాన్ని చాలామంది నమ్మలేని వారు, గుడ్డివారు. అసలు సందేహించేవాడు వాక్యాన్ని ఎలా నమ్మగలడండి? వారికి అది గుడ్డితనం చేస్తూ ఉంది. సైన్స్ అయినా నమ్మింది, కానీ ఆ సైన్స్ని దేవుడిగా చేసుకున్న వారు నమ్మలేకపోతున్నారు. దయచేసి గమనించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి బైబిల్ క్లియర్గా చెప్తుంది, సత్యమును నమ్మని వారు, దుర్నీతి యందు అభిలాష, చెడు కార్యాలు చేయాలనుకున్నవారు ఒక శిక్ష కోసం వారు సంసిద్ధులై వారు నమ్మరు, నమ్మేవారిని నమ్మనివ్వరు. అందుకని మోసపరచబడటానికే వారు పుట్టారు. మోసం చేయు ఆత్మచేత వారు కూడా మోసగాళ్ళై అనేకులను మోసగించటానికి, సత్యాన్ని అడ్డగించటానికి ఎన్నే ఎంబ్రెల్లాగా, కోరాహు దాతాను అభిరాముల్లాగా అవిశ్వాసపు గుంపులుగా వారు తయారై గుడ్డివారై సత్యమును ఎరగకుండా వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన పాత క్రొత్త నిబంధనలలో ఆయన క్లియర్గా ఆ మేఘస్తంభంలో నుండి మాట్లాడుట మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో చాలా కలిగేటటువంటి బాధ ఏంటంటే, సరే అన్యజనులంటే నమ్మరు. ఈ వర్తమానాలలో కొంతమంది వివిధ శాఖల, ఈ వర్తమానంలోకి చాలామంది వివిధ శాఖలలో నుండి వచ్చారండి. వారికి కూడా వారి శాఖల యొక్క కటకాలు, ప్రవక్త అన్నాడు, నువ్వు ఏ కటకం పెట్టుకుంటావో అదే కలర్ కనబడుతుంది. ఇంకా ఈ శాఖల యొక్క పొరలు రాలని వారు దానిని ఎలా చూస్తున్నారంటే, ఏ విధంగా చూస్తున్నారంటే, దయచేసి గమనించండి, ఆ సంఘ శాఖల యొక్క అవిశ్వాసపు నేత్రాలతో సత్యమును చూడాలని వారు ప్రయత్నం చేస్తుంటే అది వారికి ఏ రీతిగా కనపడుతుంది? దయచేసి గమనించండి. నేను ఎక్కువ సమయం మాట్లాడాలని ఈరోజు నేను అనుకోలే, కాబట్టి నేను క్లుప్తంగానే దీని గురించి నేను మీకు ముగించి వేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే ఆ పర్వతం మీద ఆకర్షణ అనే దానికి ఇది కంక్లూజన్. ఇది కనుక లేకపోతే దానిని ఆ వర్తమానానికి సంపూర్ణం లేదు. అందుచేత నేను మీకు దీన్ని జత చేయుచున్నాను అంతే. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మేఘారూఢుడై వస్తాడని, మరి ఆయన మేఘముల మీద కొనిపోతాడని లేఖనం స్పష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఆయన రెండవ రాకడను సూచించడం లేదు, కానీ రెండవ రాకడకు ముందు సూచనలుగా ఉన్నాయి. ఆమేన్. కాబట్టి ఈ అంత్య దినాలలో వాటి నెరవేర్పులు మనము కళ్ళారా చూచుచున్నాం. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి కన్ఫ్యూజ్ లేదు. కానీ కన్ఫ్యూజ్ అంతా కూడా మన ఆలోచనలోనే ఉన్నది. వర్తమానంలో కన్ఫ్యూజ్ లేదండి. ఇక్కడ ఎలా ప్రాబ్లం వస్తుందంటే, నమ్మలేని గుణము ద్వారానే ప్రాబ్లం వస్తుంది. నిజమే, భక్తుడైన యోహాన్ అన్నాడు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష పెట్టమన్నాడు. ఎలా పరీక్ష పెడతావు? నీతిమంతులకి అన్యజనులు తీర్పు తీరుస్తారా? ఎలా తీరుస్తారు? నీతిమంతులకు అన్యజనులు తీర్పు చెల్లదండి.
ఏ నైతిక స్థితి కలిగి ఉన్నాడో అదే నైతిక స్థితి కలిగిన వాడే కరెక్ట్గా కూర్చుంటే తీర్పు కరెక్ట్గా ఉంటుంది. నీవు లేఖనాలను ఎరగకుండా లేఖనానికి బయట ఉండి లేఖనములో ఉన్న వారిని విమర్శించుట న్యాయం కాదు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నీ కంటిలో దూలాన్ని పెట్టుకున్నావు, నీ కంటిలో దూలమును పెట్టుకొని ఆ చిన్నవారి కంటిలో ఏదో కొద్ది నలుస్తూ ఉంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే, ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక ప్రాబ్లమ్స్ యొక్క పుట్ట. పౌలు గారు ఒక మాట అన్నాడు, నాలో మంచి అనేది లేదని, అంటే ఈ దేహంలో ఉన్నంత వరకు మంచి అనేది ఏది లేదని నేను ఎరుగుదును, ధర్మశాస్త్రంతో పోరాడే వేరొక నియమము నా శరీరంలో ఉన్నదని. ఇప్పుడు శరీరంలో ఉన్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని బహు జాగ్రత్తగా మనం ఉండాలని లేఖనం చెప్తుంది. కాబట్టి అసలు సత్యానికి ఒక మానవునికి ఏ రీతిగా మనము విమర్శించగలుగుతామండి? మానవుడు పడిపోయినవాడు, ఎల్లప్పుడూ పడిపోతానే ఉంటాడు. దేవుడు సత్యవంతుడు. ఇప్పుడు ఒక లేఖనాన్ని నీవు లేఖనాల యొక్క వెలుగులోనే పరిశీలించాలి. ఆ బెరియా సంఘస్థులు ఏ రీతిగానైతే లేఖనాలలో అలా ఉన్నదో లేదో మరలా లేఖనాల ద్వారా వారు పరిశీలించారు. ఈరోజు సమయం ఎక్కడదండి? గబక్కన నోటితో ఒక మాట అనేయటమే కానీ వాక్యం దగ్గర కూర్చొని వాక్యాలను ధ్యానం చేస్తూ ప్రార్థనలో గడుపుతూ ప్రభువుకి సమయం ఇచ్చేవారు ఎక్కడున్నారు? ఎక్కువ జ్ఞానం కలిగిన వాడే పెద్ద సేవకుడు ఈరోజు, తెలివితేటలు గలవాడే పెద్ద సేవకుడు ఈరోజు, ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కలవాడే ఈరోజు గొప్ప సేవకుడు. కాబట్టి ప్రజలు వారి వెనకాల ఒడిగా పరిగెడుతున్నారు. సత్యవంతులను, నీతి గల వారిని ఒక చిన్న మాట అంటున్నారు, వాళ్ళు అబద్ధికులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడటానికి నేను ఇష్టపడట్లేదు, కానీ మీరు గ్రహిస్తారని నేను నమ్ముచున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేఘస్తంభము 2 సందర్భాలలో 2 భిన్నమైన చోట్ల కనబడింది. మొదటి సందర్భమున ఫిబ్రవరి 28 అది బహిరంగ సాక్ష్యము కొరకు కనబడిందండి. అప్పుడు దాన్ని ఫోటో తీశారు. ఇప్పుడు జూన్ నెలలో అది బ్రెన్హామ్ గారి చేతులకు వచ్చింది. ఇకపోతే మేఘస్తంభము అగపడిన 2వ సందర్భము మార్చి 8. కాబట్టి అది ఆ యొక్క స్థలంలో సన్సెట్ పర్వతం మీద. అయితే ఇప్పుడు అది కేవలం బ్రెన్హాముకు మాత్రమే కనబడింది 8వ తారీఖున. ముందు వచ్చినప్పుడు అందరూ చూశారు. 6 దినాల తర్వాత 8వ తారీఖున ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఆయనకు మాత్రమే అది కనబడింది. ఈ రెంటిని కొందరు తారుమారు చేసి అది 28న వస్తే అప్పుడెందుకు కనబడిందని. ప్రియులారా, అది ఎప్పుడైనా రాని, ఆ మేఘములోనికి ఆయన అప్పుడు ఎక్కాడు. నీకేమైనా అభ్యంతరమా? కాబట్టి మనము విమర్శనాత్మకంగా వెళ్ళినట్లయితే అన్నీ విమర్శలే. కానీ సత్యమును నమ్మటానికి మనకేముండాలంటే ఆ రెవల్యూషన్ ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఆ ప్రత్యక్షత నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు దాన్ని గ్రహించగలుగుతావు. కాబట్టి ఇలాగున అనేకులు దానిని తప్పుపట్టారు. కానీ ఈ అంత్య దినాలలో సత్యమునందు అభిలాష గలవారు, వాక్యమును నమ్మువారు, అది లేఖన సత్యమని ఖచ్చితంగా నమ్ముచూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సన్సెట్ పర్వతం మీద జరిగిన దేవుని కార్యములను ఒకవేళ ఈ లోకము నమ్మకపోవచ్చు, కానీ అది ఖచ్చితమైన కార్యమని నేను నమ్మి నేను మీకు ఈ యొక్క సత్యమును గురించి నేను తెలియచేస్తున్నాను. ఒకవేళ మీరు నమ్మకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ.
కానీ అనవసరమైన విమర్శలు చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరచి మరి మీరు దోషులు కావద్దని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మరలా నేను మీ ముందుకు వస్తాను. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క అంశాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నాయనా ఇదిగో ప్రభువా, ఈ యొక్క అంత్య దినాలలో రకరకాలైన కార్యాలు జరుగుచు నాయన మోసపూరితముగా ఉన్న దినాలలో నాయన సత్య సంబంధమైనవి కూడా మేము కలిగి ఉన్నామని, అవి నీ లేఖనముల ద్వారా రుజువు కాబడ్డాయని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఈ గడియకు మా కొరకు పంపిన ప్రవక్త చెప్పినవన్నీ కూడా లేఖనములలో తేటగా స్పష్టీకరించబడ్డాయి. అందుచేత మేము నమ్ముచున్నాం ప్రభా. మేము రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. నాయనా మమ్మలను సిద్ధపరిచేది నీ పరిశుద్ధాత్మయే ప్రభా. మీరు మాకు ఈ దినాలలో మా కనులను తెరిచి సత్య సంబంధులుగా మార్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ యొక్క లేఖనం ద్వారా మేము రుజువు చేసుకొని ప్రభా, దాన్ని తెలుసుకొని సత్యమని నమ్మి అనేకులకు తెలియపరచుచుండగా వారి మనోనేత్రాలను వెలిగించమని, సత్యమును నమ్మి ఈ గడియ వర్తమానమును గ్రహించే కృప దయచేయమని ఆ ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. God bless you. God bless you all.